కొందరు తెలిసి తెలిసి చేసిన తప్పునే మళ్ళీ చేస్తుంటారు. బంధాల వలలో చిక్కుకుంటారు. జీవించడం అనే సవాల్ని స్వీకరించలేక ఎలాగోలా బ్రతకడంలోకి తర్జుమా గావించబడతారు. గాలికి ధూళికి తిరుగుతూ, బాదరబందీ లేకుండా సంచరిస్తూ, సంతోషపు నదులై ప్రవహిస్తూ, స్వేచ్ఛాసిరితో భాసిస్తూ, జీవితాన్ని శోధిస్తూ, అదే అసలైన జీవితమని తెలిసి కూడా చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. అవసరాలు తీరాలను, మొహాలని మరుగున దాచేయాలను, లాలసలు మొలకెత్తకుండా అవిసిపోవాలను, సౌఖ్యాలు అనుభవించాలనే కాంక్షలతోనూ, స్థితిగతులు మారాలనే ఆశలతోనూ, అహంభావాన్ని చల్లబరచాలనో తనని తాను త్యాగం చేసుకుంటూ తెలిసి తెలిసి చేసిన తప్పునే మళ్ళీ చేస్తుంటారు. వద్దనుకుంటూనే కిటికీ రెక్క సందులో నుండి పైబడే వెలుగులా ఎవరో ఒక మనిషిని జొరబడనిస్తూనే ఉంటారు. ఏం కావాలో తెలియనట్టు నటిస్తూ, మరబొమ్మలా చెలిస్తూ, కొన్నింటిని అయిష్టంగా వదిలేస్తూ, మరికొన్నింటిని బలవంతంగా కౌగిలించుకుంటూ ఎవరో చక్కని శిల్పంలా, ఫలకంలా మారిపోతూ తెలిసి తెలిసి చేసిన తప్పునే మళ్ళీ చేస్తుంటారు. ఒక పత్తలో నుండి మరో పత్తలోకి తేలిగ్గా మార్చబడుతుంటారు. వెలితి ఉన్నా తొనక్కుండా ఉండగలగాలని, ఎక్కువైతే మనల్ని మనం బయటకు వంపేసుకోవాలని, అనుబంధం కన్నా బలోపేత బంధమే వర్ధిల్లాలని, ఒంట్లో రక్తం కన్నా చిలకరించుకునే పన్నీటి అవసరమే ఎక్కువని, మాడుకు ఇంకించి ఇంకించి మంగళ స్నానం అవసరాన్ని ఒక్కానిస్తే తెలిసి తెలిసి చేసిన తప్పునే మళ్ళీ చేస్తుంటారు. బలవంతపు బంధాల వలలో ఇరుక్కొని విషాద వీణని లోపల మీటుకుంటారు. ఎలాగాలో బతకడంలో బతుకు నీడుస్తారు. అదో చారిత్రాత్మక అవసరంలా. మీ బీవీఎస్.